శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమతే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం ముందు రామాయణం కిష్కింధకాండలో భాగంగా ఏం చెప్పుకున్నామో ముందు ఒకసారి గుర్తు చేసుకుందామా. వాలి సుగ్రీవుల యుద్ధం జరిగింది. ఆ తర్వాత వాలి సంహరింపబడ్డాడు. సుగ్రీవునకు రాజపట్టాభిషేకము, అలాగే వాలిపుత్రుడు అయిన అంగదునకు యువరాజ పట్టాభిషేకం అనేవి పూర్తయ్యాయి. ఇక వర్షాకాలంలో సీతాన్వేషణ అనేది చేయడం కష్టం కనుక ఈ వర్షాకాలం 4 నెలలు కూడా వీరందరూ వేచి ఉన్నారు. ఇక చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది. అయినా సుగ్రీవుడు రాజ్యభోగాల్లో పడిపోయి భార్యతో రమిస్తూ శ్రీరామ కార్యాన్నే మర్చిపోయాడు. శ్రీరాముడు లక్ష్మణునితో, సుగ్రీవుడు తను ఇచ్చిన మాటను తప్పి ప్రవర్తిస్తున్నాడు లక్ష్మణ, నువ్వు ఒక్కసారి వెళ్ళి అతనికి అర్థమయ్యే విధంగా చెప్పిరా అని స్వామి పంపించారు. లక్ష్మణుడు అసలే ఆదిశేషుని అంశాయ, ఆయనకు అసలే కోపం ఎక్కువాయ. కిష్కింధ అంతఃపురం యొక్క బయట నించుని తన బాణతూణీరపు సౌండును చేశాడు. కిష్కింధ మొత్తం కూడా ఆ ధ్వనితో మోగిపోయింది. సుగ్రీవునికి విషయం అనేది అర్థమయ్యింది. మరి సుగ్రీవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. సుగ్రీవునికి తాను చేసిన ప్రమాణము, ఇచ్చిన మాట గుర్తుకొచ్చాయి. కానీ లక్ష్మణుని యొక్క ఆగ్రహాన్ని చూసి ఆయన ముందుకు వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. అప్పుడు హనుమ, అయ్యా సుగ్రీవ, నువ్వు చేసింది తప్పు కదా, వెళ్ళి ఒకసారి క్షమాపణ అడుగు. తప్పకుండా ఆ లక్ష్మణస్వామి అలాగే రామచంద్ర ప్రభువు కూడా నిన్ను క్షమిస్తారు అని చెప్పాడు. ముందు లక్ష్మణుని కోపం అనేది తగ్గించాలి అని సుగ్రీవుడు ఆలోచించాడు. ఆలోచించి లక్ష్మణుని ముందుకు తారను పంపించాడు. ఎందుకంటే లక్ష్మణస్వామి ముందుకు ఎవరైనా స్త్రీమూర్తులు వస్తే వెంటనే స్వామి సౌమ్యంగా మారిపోయి తలదించుకుని నించుంటారు. అందువల్ల సుగ్రీవుడు తారాదేవిని పంపించాడు. ఇప్పుడు కూడా అలానే తారాదేవి రాగానే అంత క్రోధంగా ఉన్న లక్ష్మణస్వామి కూడా తలదించుకొని మాట్లాడకుండా ఉండిపోయాడు. అది చూసిన తార ఓ దశరథపుత్ర, ఎందుకయ్యా కోప్పడుతున్నావు? ఇదిగో ఈ పండ్లు, ఈ తేనె తీసుకుని తిన్నాయనా అంది. అప్పుడు లక్ష్మణుడు, అమ్మా నాకు ఇవేమీ వద్దు. సుగ్రీవుడు ఇలా సీతమ్మను వెతికేందుకు మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పాడు అని అంటూ ఉండగానే ఇంతలోనే తార వెనుకనే ఉన్న సుగ్రీవుడు, లక్ష్మణ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. నా తప్పుని ఇప్పుడే నేను సరిచేసుకుంటాను. ఇప్పుడే శ్రీరామ కార్యాన్ని మొదలు పెడదాం అన్నాడు సుగ్రీవుడు. లైఫ్లో ఎవరికైనా మాట ఇవ్వడం సులువే కానండి, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. అందువల్ల మనం నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఎప్పుడూ చేయకూడదు. వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేర్చి తీరాలి. 4 దిక్కుల్లోకి లక్షలాది మంది వానరులను సీతమ్మను వెతకడానికి పంపించాడు సుగ్రీవుడు. ముఖ్యంగా దక్షిణ దిక్కుకు నీలుడు, జాంబవంతుడు, హనుమ లాంటి మహామహులను పంపించాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కులో కళింగ దేశం, తర్వాత ఆంధ్రదేశం, తర్వాత చోళ, పాండ్య, కేరళ దేశాలు, కావేరీ నది, వింధ్యాచల పర్వతాలు, తామ్రపర్ణి నది లాంటివి వస్తాయని రూట్ మ్యాప్ అంతా కూడా సుగ్రీవుడు ఈ వానర వీరులకు చెప్పాడు. అలాగే అన్ని దిక్కులకు వెళ్ళిన వానర వీరులందరికీ కూడా ఇలాగే అన్ని దిక్కుల్లో ఏమేమి వస్తాయనేది వివరంగా చెప్పి పంపించాడు సుగ్రీవుడు. అందరికీ 1 నెల గడువు ఇచ్చి పంపించాడు సుగ్రీవుడు. ఇప్పుడు మన రామచంద్రమూర్తి హనుమ వెళ్ళేటప్పుడు హనుమను పిలిచి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. సీతమ్మ కనిపించినప్పుడు ఈ ఉంగరం ఆమెకు చూపిస్తే అది చూసిన ఆమె నిన్ను మేమే పంపించాము అని గుర్తిస్తుంది, అలాగే ధైర్యంగా ఉంటుంది అని చెప్పి స్వామి ఉంగరాన్ని ఇచ్చాడు. సుగ్రీవుడు అన్ని దిక్కుల వైపు ఉండే ఇంచు ఎలా చెప్పగలుగుతున్నాడా అని స్వామికి ఆశ్చర్యం వేసి స్వామి సుగ్రీవుణ్ణి అడిగారు. అప్పుడు సుగ్రీవుడు ఈ విధంగా చెప్తున్నాడు, రామచంద్ర ప్రభు, నా సోదరుడు వాలికి భయపడిన నేను పారిపోతూ ఉన్న సమయంలో అన్ని దిక్కుల్లో దాక్కోవడానికి చూశాను. అప్పుడే ఇవన్నీ కూడా చూశాను అన్నాడు సుగ్రీవుడు. తూర్పు, ఉత్తర, పడమర దిక్కులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా 23-24 రోజుల్లో తిరిగి వచ్చేశారు. అక్కడెక్కడా కూడా సీతమ్మ జాడ అనేదే లేదు అని చెప్పేశారు. ఇక దక్షిణ దిక్కు మాత్రమే బ్యాలెన్స్ అనేది ఉంది. వీళ్ళు వెతుకుతూ చోళ, పాండ్య దేశాలు కూడా దాటేశారు. ఒక పర్వతం మీద ఒక గుహ కనపడగా ఎంతగానో అలసిపోయిన వీరందరూ కూడా ఆ గుహలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని తినడానికి ఏమైనా దొరికితే తిందామని ఆ గుహలోనికి వెళ్ళారు. ఆ గుహలోనికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక అద్భుతమైన నగరం ఉంది. అది చూసి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. మాయా అనే దానవుడు సృష్టించుకున్న ఆ నగరిలో
స్వయంప్రభ అనే ఒక ఇన్ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ వానర వీరులు ఈ నగరెవరిది, ఏమిటి, ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందా, మేము పలానా చోటుకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్తారా, ఇలాంటివన్నీ కూడా ఆమెను అడిగారు. అప్పుడు ఆమె ఈ విధంగా చెప్తూ ఉంది. మాయాదానవుడు ఈ గుహలో 1000 సంవత్సరాలు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని బ్రహ్మగారి వరం చేత ఎంతగానో ఐశ్వర్యవంతుడై ఈ పెద్ద నగరిని నిర్మించుకున్నాడు, సకల సదుపాయాలను ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా ఉండగా ఒకసారి ఇంద్రునితో జరిగిన గొడవలో తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. హేమ అనే అప్సరస కింద నేను ఇన్ఛార్జిగా ఇక్కడ అంతా చూసుకుంటూ ఉన్నాను అని చెప్పింది. అలాగే వీరందరికీ కూడా ఆహారం పెట్టింది. వీరు ఎందుకు వచ్చారో తెలుసుకుంది కదా. ఆ గుహలోంచి ఒక సొరంగ మార్గం ద్వారా వీళ్ళని తీసుకుని వెళ్ళి సముద్రం వరకు కూడా తీసుకెళ్ళి చేర్చింది. వారు సముద్రం వరకు చేరుకునేటప్పటికే సుగ్రీవుడిచ్చిన 4 రోజుల గడువు కూడా అయిపోయింది. కానీ ఖాళీ చేతులతో ఎలా తిరిగి వెళ్ళాలి, శ్రీరామునికి మన ముఖం ఎలా చూపించాలి, అసలు ఏం చెయ్యాలి అని నానా రకాలుగా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నారు ఈ వానర వీరులంతా. ఇలా మాట్లాడుకుంటున్న వీరిని చూసి ఆహా, ఈరోజు వీళ్ళని ఆహారంగా భుజిద్దాం అని అనుకుంది అక్కడే ఉన్న సంపాతి అనే ఒక పెద్ద పక్షి. శ్రీరామ కార్యంలో మనం రామునికి ఏ సేవ చేయలేకపోయామే. జటాయు పక్షి చూడండి ఎంత అదృష్టవంతురాలో, అందుకే కదా రామకార్యంలో ప్రాణాలు అర్పించి శ్రీధామాన్ని చేరుకుంది అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జటాయువు జటాయువు అనే మాటలు ఈ సంపాతి చెవిన పడ్డాయి. సంపాతి విని, ఆ సంపాతి కదలలేదు కదా మరి, ఎందుకంటే తనకి రెక్కల్లేవు కాబట్టి వానర వీరుల్ని దగ్గరకు పిలిచింది. ఏంటి మీరు జటాయువు అని మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. ఎందుకంటే సంపాతి యొక్క సోదరుడే ఈ జటాయువు అన్నమాట. అందుకే ఏమైందోనని ఆందోళనగా అడిగింది. వీరు జరిగిందంతా కూడా చెప్పారు. తన సోదరుని ప్రాణాలు పోయినందుకు బాధగా ఉన్నా కూడా రామచంద్రుని సేవలో ప్రాణాలు విడిచి వైకుంఠాన్ని చేరుకున్నందుకు సంపాతి పక్షి జటాయువుని తలుచుకుని ఎంతగానో సంతోషించింది. అప్పుడు సంపాతి తన గురించి, తన సోదరుని గురించి ఈ విధంగా చెప్తూ ఉంది వానరవీరులకు. జటాయువు నేను సోదరులం. ఒకరోజు మేమిద్దరం సూర్యమండలాన్ని చేరుకోవాలి అని పందెం పెట్టుకుని ఎవరు ముందుగా చేరుకుంటారా అని ఆకాశంలో ఎగురుతూ సూర్యమండలం దగ్గరలోకి వెళుతూ ఉండగా చాలా వేడి అనేది ఎక్కువయ్యింది. ఇంకా ముందుకు వెళితే ప్రమాదమని జటాయువు చెప్పినా కూడా నేను వినకుండా వెళ్ళాను. జటాయువు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ నేను సూర్యమండలం వైపు వెళ్ళగా నా 2 రెక్కలు కూడా ఆ వేడికి కాలిపోయాయి. అప్పుడు నేను ఈ ప్రదేశంలో పడ్డాను. అప్పటి నుండి నేను ఇక్కడే జీవిస్తూ ఉన్నాను. నేను కదలలేను, కానీ నా చూపు మాత్రం చాలా షార్పు. ఎంతో దూరంలో ఉన్నదాన్నైనా సరే నేను ఇక్కడి నుండే చూసి చెప్పగలను. ఒక మహర్షి గారు నాకు ఈ విధంగా చెప్పారు. నేను ఇక్కడ పడున్నప్పుడు నాకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒకనాడు శ్రీరామ కార్యం నిమిత్తము కొందరు వానరుల్ని నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి నువ్వు సాయం చెయ్యి. ఆ విధంగా చేస్తే నువ్వు తరిస్తావు అని నాకు చెప్పారు. కాబట్టి నేను ఇప్పుడు సీతమ్మ తల్లి ఎక్కడుందో చూసి మీకు చెప్తాను అని చెప్పి చూసి 100 యోజనాల అవతల సముద్రం ఆవల లంకలో సీతమ్మ తల్లి ఉంది అని చెప్పి సంపాతి చెప్పింది. ఇక ఇప్పుడు ఈ వానర వీరులంతా ఎవరెవరు ఎంత దూరం ప్రయాణించగలమా అని మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఒకళ్ళేమో 10 యోజనాలంటే, ఒకళ్ళు 20, ఒకళ్ళు 30, ఒకళ్ళు 40, ఒకళ్ళు 50. చివరకు అంగదుడు నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ తిరిగి రాగలనో లేదో తెలీదు అన్నాడు. కానీ హనుమ మాత్రం ఒక పక్కన కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అది జాంబవంతుడు గమనించి చూసి హనుమకు శాపవశాత్తు తనకున్న బలం అనేది మర్చిపోయాడు కదా అని జాంబవంతునికి గుర్తు వచ్చింది. హనుమ దగ్గరకు వెళ్ళి ఈ విధంగా హనుమకు ఉన్న శాపం గురించి, ఆయన యొక్క బలం గురించి జాంబవంతుడు గుర్తు చేశాడు. హనుమకు ఎవరైనా హనుమ యొక్క బలాన్ని గుర్తు చేస్తే హనుమకు ఉన్నటువంటి శాపం తొలగి బలవంతుడవుతాడని, హనుమ ఇప్పుడు మహాశక్తివంతుడైపోయాడు. 100 యోజనాలు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైపోయాడు మన హనుమ. ఇంతటితో రామాయణంలోని కిష్కింధకాండ అనే భాగం పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో సుందరాకాండలోకి వెళ్ళిపోదాము. సుందరాకాండ స్టార్ట్ చేసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రామ భక్త హనుమాన్ కీ జై. స్వస్తి.